నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విదేశాల్లో కూడా ఏపీ కౌంటర్స్ తెరవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి ఇది ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎక్కడెక్కడ పెట్టబోతున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడైతే అంటే ఏపీకి సంబంధించి కొన్ని ఆఫీసెస్ కూడా అంటే బయట కంట్రీస్లో పెట్టడానికి అంటే పెట్టి ఫారెన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో మరి ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నారు ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏపీకి ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే డెవలప్ చెందుతున్న రాష్ట్రం కాబట్టి. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి కూడా 3 months అయింది. 3 months అవ్వలేదు, కూడా అవ్వబోతుంది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఫండ్స్ అనేది రేజ్ అవ్వాలి. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటూ జరగాలి. సో అది జరిగితే కానీ అక్కడ ఉపాధి అనేది యువతకి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు తమిళనాడు చూస్తే కొన్ని దేశాలకు వెళ్ళి వాళ్ళు అలా పెట్టడం జరుగుతుంది. అంటే స్టాల్ లాగా పెట్టి అక్కడ తమిళనాడుకి రమ్మని ఇన్వైట్ చేస్తూ మీకు కావాల్సిన సదుపాయాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కూడా. ఏపీ కూడా అదే తరహాలో కొన్ని సౌత్ కొరియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఇలాంటి దేశాల మీద కొంచెం ఫోకస్ చేసింది. అక్కడ నుంచి మనం రప్పించే అవకాశాలు ఉన్నాయి అనేది. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఏమి ఇవ్వదలుచుకున్నాం, సో అక్కడ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళకేం బెనిఫిట్ ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తారు. సరే, మనం ఏమి ఇస్తున్నాం అనేది అయితే మనం ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఏపీ కూడా అదే దిశలో స్టార్ట్ అయ్యి కొన్ని కంట్రీస్లో ఇలాంటివి పెట్టి స్టాల్స్ లాంటివి పెట్టి ఇక్కడ మనం ఏమైతే ఇద్దామనుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాని మూలన ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా ప్లస్ అవుతుంది ఏపీ ప్రభుత్వానికే కాదు, ప్రజలకి ముందు దీని మూలన చదువుకున్న యువతకంతా కూడా ప్లస్ అవుతుంది. ఇది చాలా మంచి స్కీము ఇప్పుడు మొత్తం ఇది మోదీ కూడా ఆలోచించుండొచ్చు. మొత్తం రాష్ట్రాలకన్నిటికీ కూడా ఆయన పెట్టాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ ఆ ప్రికాషన్స్ తీసుకోవటం కూడా జరిగిపోయింది. కొన్ని దేశాలలో ఆల్రెడీ స్టాల్స్ కూడా పెట్టడానికి రెడీ అయినట్టుంది. అంటే ఇప్పటివరకు చూస్తుంటే కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి: యూఎస్ఏ, తైవాన్, జపాన్, సౌత్ కొరియా. సో ఏంటంటే ఇవన్నీ కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి. అంటే ఏపీలో అంటే ఇంతకుముందు కూడా ఇది చేశారు. 2014 ఆ టైంలో 19 వరకు చేశారు. కానీ ఆ తర్వాత ఏదైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో ఆ తర్వాత చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ మేము ఇది తీసుకొస్తున్నాం అని చెప్పేసి మరి అంటున్నారు. మరి అయ్యే అవకాశం ఉందంటారా మరి ఈ 5 yearsలో? అవుతుంది కదా. ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కొన్ని మనం చూసాం. కియా కార్స్ కంపెనీస్ కానీ ఇలాంటివి వచ్చాయి కూడా. లులు మాల్ వచ్చింది. సో ఆ లులు మాల్ని అక్కడ వాళ్ళు పెట్టుకోకపోబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చాక సో అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది. లేకుంటే వైజాగ్లో ఉండేది కదా. ఇలాంటివన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్కి పట్టే కదా వచ్చాయి అవి. సో ఇప్పుడు పరిస్థితి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా ఆయన్ని చూసే చాలా కంపెనీలు అంటే ఎట్లా సక్సెస్ఫుల్గా ఎలా ఒక స్టేట్ని డెవలప్ చేస్తారనే దానికి కొన్ని ఆయన చేశారు. కాబట్టి అంటే హైదరాబాద్ లాంటి నగరానికే కానివ్వండి, మళ్ళా కియా కానివ్వండి, ఇప్పుడు కూడా కియా ఇట్లాంటివన్నీ సక్సెస్ఫుల్గా ఉంటున్నాయి. కాబట్టి అమర్ రాజా లాంటివి మళ్ళా ఏపీకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళా ఆంధ్ర వైపు కొన్ని కంపెనీలు చూస్తున్నాయి కూడా. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ కావాలనేది కూడా అంటే అన్ని చోట్ల కల్పిస్తారో కల్పించారో తెలియదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఇన్వెస్టర్ రావటానికి ఎలాంటి ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు అనేదానికి ఆయనకు పూర్తి అవగాహన ఉంది. సో ఆ రకంగా ఆయన ఆకర్షిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ రావటం కూడా జరుగుతుంది. అదేలాగా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక బెటర్మెంట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి స్టాల్స్ పెట్టడం మూలన ఆ కంట్రీ వాళ్ళకు కూడా అంటే మనం వెళ్ళి పిలవాల్సిన అవసరం లేదు. అక్కడ అంటూ ఇండియా ఒక ఏపీది వచ్చింది. సో అక్కడ సీఎం ఎవరు, వాళ్ళు ఏమి బెనిఫిట్స్ మనకు అక్కడికి వెళ్తే మనకి ఏ రకమైన ఇది ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు అక్కడే తెలుసుకునే అవకాశం. ఇక్కడ వరకు రాకుండా అక్కడే తెలుసుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా ఇది.
అంటే ఇప్పటివరకు చూస్తుంటే చాలా వరకు ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా వరకు అందరినీ కలిసి ఇక్కడ పెట్టుబడిదారులని ఆకర్షించడానికి వాళ్ళతోని కూర్చొని మాట్లాడడం కూడా జరుగుతుంది. అట్లానే మన యూట్యూబ్ అకాడమీ కావచ్చు, ఏఐ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ని గనం అంటే చాలా వరకు పెట్టుబడిదారుని ఆకర్షించడానికి చేస్తున్న తరుణంలో కొంతమంది మాత్రం దానికి అడ్డుకట్ట వేస్తున్నారు. అంటే అన్ని రకాలుగా వాళ్ళకి మెయిల్స్ ద్వారానే ఏదో ఒక రకంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటారు అంటే ఏపీ రాజధాని డెవలప్మెంటే కావచ్చు, ఇలాంటి పెట్టుబడులని ఈ ఆకర్షిస్తున్న టైంలో ఇలా రావాలనుకుని చెప్పే టైంలో వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు అంటారు? అంటే డెవలప్ అవ్వద్దు అనుకుంటున్నారా ఏంటి అసలు? అంటే అపోజిషన్ పార్టీ ఎప్పుడు కోరుకునేది పేరు ఎక్కడ ఇప్పుడు పనిచేసే వాళ్ళకి పేరు వస్తుంది. సో వాళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటుంది, వాళ్ళకి పేరు వస్తే మళ్ళీ రేపు పొద్దున ప్రజలు ఎప్పటికీ వాళ్ళని మర్చిపోరు అనేదానికి వెనకడుగు వేయటానికే చూస్తారు కదా, వెనక్కి లాగటానికే చూస్తారు కదా. సో అలాంటిది లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ అంటే ఒకటి సామెత ఉంది, అమ్మ పెట్టదో అడుగు తినివ్వదు అన్నట్టు. వీళ్ళు ఎలాగో చేయలేరు, చేసే వాళ్ళని కూడా వీళ్ళు వెనక్కి లాగుతారు. సో అదేలాగానే అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఆయన మీద ఉన్న బ్రాండ్ ఇమేజే కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. అది ఏదైతే ఉందో ఇప్పుడు 5,000 crores కూడా అడుగుతున్నారు. అంటే ఏదైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ చేయమని చెప్పి కేంద్రాన్ని అడిగారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. అవి క్లియర్ చేసే అవకాశం ఉందంటారు? మరి కేంద్రం నుంచి క్లియర్ అయ్యే అవకాశం ఉందంటారు? అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏపీ కొత్తగా వచ్చిన రాష్ట్రం. సో గత 5 ఏళ్లలో అయితే ఏమీ జరగలేదు, అక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదు. సో అంతకుముందు 5 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కొంచెం సెక్రటరియట్లు కట్టుకోవడం, కొంచెం పరిపాలనకి ఏమేమైతే కావాల్సినవన్నీ కొంచెం అంటే గొప్పగా చేసుకోకపోయినా ఎంతో అంత సౌబల్యం ఉన్నట్టు రెడీ చేసి పెట్టారు ఒక సీఎం. కానీ 5 ఏళ్లలో పడకేసింది, ఏమీ రకమైన అభివృద్ధి లేదు, నష్టపోవటం ఎక్కువ జరిగింది. సో అలాంటప్పుడు కేంద్రంకి కూడా తెలుసు కదా, ఏదైతే ఏపీకి అంటే బెనిఫిట్స్ రావాల్సినవి ఉన్నాయో, ఈరోజు ఇంత ఇబ్బందుల్లో ఉన్న ఏపీకే కానివ్వండి, ఇప్పుడు వరదలు ఒకటి తోడు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన బాధ్యత అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి 5,000 కోట్లు అనేది వాళ్ళకేం పెద్ద విషయం కాదు కదా, తీర్చాల్సిన అవసరం కూడా ఉంటుంది, చేస్తుందనే అనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు చూస్తుంటే ఇప్పుడు ఏదైతే ఈ వరదలు వచ్చిన తర్వాత అందరి దృష్టి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. అంటే చాలామంది ప్రశంసిస్తున్నారు. అట్లనే మోదీ గారు కూడా అసలు అదృష్టం అంటే రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం, అసలు ఇలా ఎవరు లేరని చెప్పి కూడా ప్రశంసించినట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇంకా మరి ముఖ్యమంత్రి గారుగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఏజ్లో కూడా ఇంత చేస్తున్నారు, మరి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటారు? కానీ ఒక విషయం, ఇక్కడ ఆయనకేమి ఇంట్లో కూర్చుంటే జరగదా? ఇప్పుడు సీఎం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నాడు, సరే ఆయన ఏమైనా వెళ్ళి చూసాడా? సరే అన్నమయ్య గేట్ లాంటివి కొట్టుకుపోయింది అన్న గవర్నమెంట్ వైఫల్యం ఉంది అక్కడ. ఇక్కడ ఏమి గవర్నమెంట్ వైఫల్యం కాదు, ఇది ప్రకృతి విపత్తి. ఇది ఇలాంటిది ఆయన ఆ రాత్రిళ్ళంతా మేలుకొని రాత్రి 3 వరకు 4 వరకు ఆ నీళ్ళల్లో తిరుగుతూ, అక్కడ పాములు గిములు అన్నీ ఉంటాయి కదా. సో అలాంటి ప్లేసుల్లో కూడా ఆయన తిరుగుతూ నిద్ర కూడా అనేది ఇంపార్టెంట్ కదా. దీనిలో అంత స్టామినా ఉన్న ఆయన నిజంగా చూస్తే ఆయన యూత్. అందరూ ఆయన్ని అన్నారు ఏం చేయగలుగుతారు ఏమని అన్నారు. కాకపోతే ఈరోజు అంత స్టామినా, ఒక యూత్కు ఉన్న స్టామినా ఆయనలో ఉండటమే కానివ్వండి, అదేలాగా రాత్రి 3 వరకు ఉండి వాళ్ళకి సర్వీస్ చేయటమే కానివ్వండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను పడుకున్నాను అనుకోండి, సో అందరూ పడుకుండిపోతారు, ప్రజల వరకు వెళ్ళరు. ఎమ్మెల్యేలే అవ్వచ్చు, మినిస్టర్స్ అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా సరే కదా, ఎవరైనా కూడా వ్యవస్థ అంతా కూడా తెల్లారి నాకు వెళ్దాం అనుకుంటుంది. ఒక సీఎంఏ తిరుగుతున్నాడు అన్నప్పుడు మొత్తం యంత్రాంగం అంతా కదులుతుంది కదా. అది ఆయన కావాలని అంటే సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను వెళ్ళి అందరికీ ఇచ్చేసేయలేను. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను వెళ్తే అందరికీ నేనేమి ఇవ్వలేను, నేను తిరుగుతున్నాను అన్నప్పుడు యంత్రాంగం అంతా పనిచేస్తుంది. యంత్రాంగం అంతా పనిచేసినప్పుడు కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, యంత్రాంగం అంతాను, కలెక్టర్స్ కావచ్చు, ఎస్పీలు కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని యంత్రాంగాలు పనిచేసినప్పుడు సో వాళ్ళ వరకు ప్రజల వరకు రీచ్ అవుతుంది కదా అనే ఒక్క ఉద్దేశంతోనే ఆయన అసలు తిండి ఆహారాలు మానుకొని వాళ్ళని చూస్తే ఆయన బాధపడుతూ ఆయనే కళ్ళు చెమర్చారు.
అంటే ఇంత ఆస్తి కోల్పోయి ఇంట్లో అంటే ప్రతిదీ కోల్పోయారు కదా, వాళ్ళకి సమకూర్చుకున్న వస్తువులన్నీ కూడా అన్నీ నీళ్ళలో పోయాయి. అలాంటి పరిస్థితిలో వాళ్ళని చూసి ఈయన బాధపడ్డారు. ఇంకా ఇంత మళ్ళీ వీళ్ళు సంపాదించుకోవాలంటే ఎప్పటికి సంపాదించుకోవాలి, వీళ్ళు ఎంత గవర్నమెంట్ చేసినా ఇంత చేయలేమేమో కదా అనేది ఆయన కూడా బాధపడ్డారు వాళ్ళతో కలిసి. అలాంటప్పుడు అలాంటి సీఎం దొరకటం నిజంగా ఏపీ అదృష్టం, ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం అది. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.